ఈ వార్త మొదలే చదివినా, ఈ వార్త బ్రేక్ వచ్చే ముందే చదివినా. సరే పబ్లిక్, ఇక చెప్పుకునేటందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలినాయోలా. అంతకంటే ముందుగాల మా ముసలి మోత వారు ఏం చేస్తున్నాడో అడుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? ఏంద్రాళ్ళు అచ్చులు ఏమిటికి వచ్చిన కర్మరా, ఈ కర్మ పాడైపోను. అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతుంది కదా మన పరిస్థితి. ఆడికా శంకర్ గారు చెప్పే, అరే వద్ద పోకుర్రా, రాబోయే రోజుల్లో మన పార్టీకి మంచి భవిష్యత్తు ఉండబోతుంది, మీకు మంచి పదవులు వస్తాయని చెప్పే. అయినా విన్నావా? వినకపోతుంది. మాకంటే సోయలేదు, నీకెట్లా సిగ్గులేదు ముసలాడ, నువ్వెట్లా పోయినావు? ఎట్లా అంటే ఏమున్నది, పాతది బర్రెల మడుగు కొత్తది గొర్రెల మడుగు అన్నట్టు పోయినా. ఏదో ఆశపడి పోయినాం కానీ పోతే గీచోటి కర్మ పడుతుందని అనుకున్నావా? నువ్వు అనుకున్నావా? చెప్పరాదు. అయ్యో మనల్ల మనం ముచ్చట. వడ్లు వాగుల కలుతేంది, గొడ్లు గోదాట్లో పోతేంది అన్నట్టు పట్టె మంచం వేసుకొని ముచ్చట్లకి మూతులు జాపి కూర్చున్నారా పెద్ద మనిషి? ఇంతకు దేని గురించి మీరు చర్చించేది అదే చెప్పుండ్రి. మేము మనరాలు పెట్టాను ఏందో అడుగు. ఓ కొడుక, ఈ పోరాడు కెమెరా ఈయన పెట్టినట్టున్నాడు కదా, ఇట్లా మంది ఎత్తుంది ఏదైతే కథ ఉంది కథ అన్నట్టు. ఇది ఏమైనా వార్తలని నన్ను సాగొడతా అంటది రా దీన్ని ఇట్లా మన. అయితే కానీ మీరు ఎవ్వరు ఏం సపోర్ట్ చేయకూడదు, ఏ జోలు తీయకూడదు, సపోర్ట్ చేయకూడదు. నేను దాన్ని ఎప్పుడు తీరుగా మొత్తం ఇచ్చి అలా కొడతా. నువ్వు మాట్లాడి ఏంది కనుక మన పార్టీ ముచ్చట ఏందో అడుగు, అన్ని తెలుస్తాయి కదా. చెప్ అవుబే, నేను మాట్లాడుతానంటే నువ్వు రాదు, దానికేం వెళ్తే తోకమాట దాన్ని అడుగు అని అంటాను కదా బుజ్జి. ఇలా నేను బాపమ్మ జరంత గిలగిల అనుకున్నాం, మా ఇద్దరు నడుమ ఒక చిన్న పంచాయతీ అయింది. నా మనసు కూడా మంచిగా లేదు. ఇవాళ నేను వార్త తీసుకొచ్చేటట్టు లేను. నువ్వే ఏదన్నా ఒక వార్త చదువుకొని ఇక ఇవాళ నన్ను ఒక్క రోజు ఇడిచిపెట్టు ప్లీజ్. పిల్ల ఆ కెమెరా తీసేరా. చూసిలా దాన్ని గట్టిగానే బెదిరిస్తా, దెబ్బగా దడుచుకొని పోయింది. పొలగాడు ఇంకా కెమెరా తీయలేదు పెద్ద మనిషి. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన మాటలన్నీ విన్నా. అది నిజంగానే విన్నది అంటావారా? విన్నట్టే ఉన్నది. మరి అప్పటికాంచా వీక్తాను మరి అది వింటానని చెప్పారా మీరు? నాకు అల్కలక్క పాడుకోవాలరా? నేను చెప్తేనే మనిషి నువ్వు. సరే గాని ఇంతకు మీ చర్చ దేని గురించో అది చెప్పుండ్రి, నేనేం అన్నాను గాని. అరే మొన్న మన కల్వకుంట్ల కవితక్క అనొచ్చునారా? అది వాళ్ళ అవ్వగారింటి పేరు కదా, వాళ్ళ అత్తగారింటి దేవుని పెళ్లి కవితక్క అని అందాం. అట్లా అందావా మరి ఇట్లా అందావా? ఆయన దేవుని పెళ్లి కవితక్క అని ఎవరు తెలుస్తుంది? కల్వకుంట్ల కవితక్క అని అందాం. ఎవలే అనుకుంటే మనకేంది? సరే నువ్వు ఎట్లనన్నా విలువ గాని ఇంతకు ముచ్చటేందో జల్దిన చెప్పయ్యా. ఇక మా కవితక్క పెట్టిన కొత్త పార్టీలా నేను వీళ్ళిద్దరు ముగ్గురం ఆకం షరీకైనా. ఇక నేనేమో మా కవితక్క పెట్టిన టీఆర్ఎస్ పార్టీలో మండల పార్టీ అధ్యక్షుడు ఆయన. ఇక వీడేమో ఉపాధ్యక్షుడు అయ్యాడు. నమస్తే పెట్టారా పడుకో. ఇక వీడేమో ఆ టీఆర్ఎస్ పార్టీకి సెక్రటరీ అయిండు అన్నట్టు. నమస్తే పెట్టు లేక గిత్తరా నువ్వు లీడర్ అయిన వారు. సరే మంచిగానే ఉన్నది. అయితే ఇప్పుడు ఏమైంది మరి? ఏమైంది అని అంటే ఏంది తల్లి, ఆ టీఆర్ఎస్ పార్టీ ఉండదట కదా, దాన్ని పీకి పారేయాలని ఎలస్కెళ్ళ సంగపులు మా కవితక్కని పిలుచుకొని చెప్పిర్రట కదా. ఊరికెరన్నా పోతుంది కదరా పార్టీలకు, కర్వ పాడైపోను. నీ అవ్వ బర్రంటే బరకమ్మ అనే బ్యాచ్ ముగ్గురికి ముగ్గురు మంచిగానే ఉన్నారు. ఎలక్షన్ల సంఘము కవితక్క పెట్టిన కొత్త పార్టీని తీసేయమనలేదే. ఆ పార్టీకి పెట్టిన టీఆర్ఎస్ అనే పేరును తొలగించి వేరే ఏదన్నా కొత్త పేరు పెట్టుకోమన్నది. అట్లానా? మరి నువ్వు గట్టి చెప్తావేమరా? ఊళ్ళో అట్లా అనుకుంటారు. ఆయన టీఆర్ఎస్ అనే పేరు తీసేసినాక ఆ పార్టీకి ఏమందా ఉంటది? అవ్వగారి అధిష్టానానికి బీటలు వారిచ్చేది. అందుకే మన అక్క కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు పెట్టా. ఇక టీఆర్ఎస్ పేరు అద్దు ఆ పార్టీకి ఎలాంటి, ఆ పార్టీ కూడా ఎందుకురా, దాన్ని కూడా బీక్ పారేసులే ఉత్తమం. ఆ పేరు తీసేసినాక ఏమన్నా అందం ఉంటుందా? ఇదివే ఉండదు ఆ పార్టీకి. పోసిని అన్నాలం పాడుగాను గట్లాంటివేందే ఒకటే పారి. పార్టీ పేరు మార్చుకోవాలనంటే పార్టీని తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు? అసలు మా కవితక్కకు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ముచ్చట తెలుసా నీకు? ఆమె పార్టీ పెట్టాలనుకొని పెట్టలే, కొంతమంది పెట్టుమని ప్రోత్సహించడం వలన ఆమె కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చింది. అంతే తప్ప కానీ పార్టీ పెట్టినారా? ఒకవేళ కనుక ఆమె పార్టీ పెట్టాలని అనుకుంటే, పెట్టాల్సిన అవసరం ఆమెకు వచ్చేది ఉంటే వాళ్ళ అయ్యా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అప్పుడే పెట్టాల్సిందే. ఆయన అదో పెద్ద ముచ్చట, నీకు చెప్పితే అర్థం కాదు, నీది చిన్న మీద నీకేం అర్థం అవుతుంది? నీ వార్తలు నువ్వు చదువుకో. ఇక ఒక రకంగా చెప్పాలంటే నువ్వు చెప్పేది కూడా నిజమే అనిపిస్తున్నదే తాత. ఎందుకంటే వాళ్ళ నాయన అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించింది, అది పోయినాక ఇప్పుడు కొత్త పార్టీ పెట్టింది. అది ఎందుకో ఎవ్వరికి చెప్పది. పార్టీ పేరు చెప్పాలనా చెప్పేస్తానా అని
ఆఖరికి చెప్పి ఆ పార్టీ పేరే తీసేసే కాడికి వచ్చా. ఆయన పార్టీ పెట్టాలి, మన్ననలు పొందాలి, ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటే పార్టీ పెట్టి ఏదో కొత్త పేరు పెట్టుకోక ఎవరినో చెడగొట్టేందుకు ఎవరి పార్టీ పేరు మన పార్టీకి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందిరా మన కవితక్కకు? ఏమంటావు? మన కవితక్కకు అంత మొక్క తెలివే ఉంటే కొత్త పేరు పెట్టచ్చు కదా మన పార్టీకి. టిఆర్ఎస్ ఎందుకు వాళ్ళ నాయన పెట్టిన పార్టీ పేరు మనకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అట్లా కాదటనే తాత, బీఆర్ఎస్ పేరు కోసం న్యాయ పోరాటమైనా చేస్తుందటనే. ఊరకు మన పార్టీ పేరు కోసానికే న్యాయ పోరాటం చేసుకుంటా కూర్చుంటే మన కల్వకుంట్ల కవితక్క కాదు మన దేవనపల్లి కవితక్క ఇక మన జనాల కోసానికి ఎప్పుడు పోరాటం చేస్తారా? ఒరారి మోక చూస్తే ఎట్లా ఉన్నదిరా ఈ పార్టీ కథ ఎట్లా ఉన్నది? వద్దు పారి మనం ఎట్లనో తీరుగా మళ్ళీ పాత పార్టీలకే పోయి వాళ్ళను కాల్లో ఏళ్ళో మొక్కినా కూడా మళ్ళీ అదే పార్టీలో షరీక్ అవుదాం. ఆ పార్టీ పుల్లు రువ్వడి మీద ఉన్నదటరా. ఆ పార్టీలో షరీక్ అయ్యేది ఉంటే ఏదో ఒక పదవి ఖచ్చితం అట. అసలు బీఫామ్ వస్తే చాలట, పదవి ఖాయం అట రాయచను. పరి రువ్వడున్న పార్టీకే పోవాలి. పాపం కవితక్క పార్టీ పెట్టిన గడియ ఎట్లున్నదో తెలియదు కానీ పార్టీ పేరుతోటి పెద్ద పరేషానే వచ్చి పడ్డది కదా. పార్టీ పెడుతున్నప్పుడు ఒక పేరు ప్రకటించింది, ఎన్నికల సంఘానికి ఆ పేరు తప్ప వేరే 5 పేర్లు పంపించింది. ఇక దాంట్లో ఎన్నికల సంఘము తెలంగాణ రక్షణ సేనకు ఓకే చెప్పింది. కాకుంటే ఆ పేరు మీద అభ్యంతరాలు చానే వచ్చేటాలకు ఇప్పుడు ఆ పేరు కుదరది, వేరే పేరు పెట్టుకోవాలని అంటున్నది. ఇక ఇటు టీఆర్ఎస్ పార్టీ లీడర్లేమో అవసరమైతే పేరు కోసం న్యాయ పోరాటమైనా చేస్తామని అంటున్నారు. చూడాలి మరి ఆఖరుకు ఆ పేరు పంచాయతీ ఏం దాకా పోతుంది అనేది.